ఏ ఇంట్లో అయినా చిన్నయో పెద్దయో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంటింటికి మంటిపోయే ఏ ఇంటికి బంగారు పోయి లేదంటాం కదా. అట్లనే ప్రతి ఇంట చిన్న పెద్ద సమస్య అంటూ ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండే ప్రయత్నం చేసేది ఆడదే, విడగొట్టేది ఆడదే. అంటే ఇద్దరు అన్నదమ్ముల భార్యలు ఏ ఒక్కది చిచ్చర బుద్ధిదైనా ఆ ఇద్దరు అన్నదమ్ముల బంధం తెగిపోయినట్టే. నిజమా కాదా? కానీ చిచ్చర బుద్ధి అంటే చిచ్చర బుద్ధి దాని సొంత బుద్ధి కాదు, పక్కనోడి దగ్గరికి వెళ్ళి అడక్కచ్చుకున్న బుద్ధి ఉంటుంది. అంటే నేర్పిస్తారు. ఎట్లా అంటే మనము మంచిగా ఉండాలి కానీ ఎదుటోళ్ళు మంచిగా ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఇక చెప్పుడు మాటలు వినే బుద్ధి గల్లోళ్ళకి ఆయన చెప్తారు. చెప్తే విని అట్టట్టిగా అన్నదమ్ములను విడగొట్టి ఆ చెప్పింది ఎంజాయ్ చేస్తుంది, ఈ విన్నది సంతోషపడుతుంది. ఈ విన్నది మూర్ఖురాలు, దానికి ఏం తెలియదు, లోక జ్ఞానం లేనిది. ఆ పక్కనోడు చెప్తే నేను అదే నిజం అనుకుంటుంది. ఈ ఇంట్లో వాళ్ళ మాటలు అబద్ధం అనుకుంటారు. అబద్ధం అనుకొని ఇంట్లో వాళ్ళ మాటలు పక్కకు పెట్టేసి పక్కనోడు మాటలు వింటే నష్టపోయేది ఎవరు? వాళ్ళు వాళ్ళ ఇంట్లోతోని అందరితో కలిసే ఉంటుండ్రు. కానీ నువ్వు నీ ఇంట్లోతో విడిపోతున్నావు అన్న సంగతి నీకు తెలుస్తలేదు. తెలియక అట్లా విడగొడితే విడిపోయి నీకు నువ్వు నష్టపోతున్నావు అని నీకు తెలుస్తలేదు. అందుకే వెనుకట చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు సార్లు మనకు చెప్పిన చదువు లేదా ఏమని, ఒక్కొక్క పుల్ల వేరు వేరు ఉంటే అట్టిగా ఇట్లా ఇరుతని చిట్టుకొని ఇరుగుతుందట. అదే 10 పుల్లలు దగ్గర వేసి జమ చేసి ఇరిస్తే ఇరగవట. అది ఆదికి రాదా? అంటే ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు ఉంటే, అన్నదమ్ములు విడిపోయి ఎవరికి వాళ్ళు ఉంటే ఇటు వచ్చి నలుగురు చెప్తారు, ఇటు వచ్చి నలుగురు చెప్తారు. ఇంకా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో దూరం పెరిగిపోతుంటుంది. అదే నమ్మక ఇద్దరు ఐక్యంగా ఉన్నారనుకో, ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఐక్యంగా ఉన్నారనుకో, ఎవడచ్చి కూడా ఏలు పెట్టలేరు. వీళ్ళ కుటుంబంలో అసలు ఏం చేయలేరు. అవగట్లా ఉండాలి. అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఐకమత్యంతో మూడో వ్యక్తి వచ్చి అది చెప్తుంటే విని నమ్మి అట్టిగా జీవితాలను నాశనం చేసుకుంటారు చాలామంది. ఇసొంటోళ్ళు ఇసొంటోళ్ళు అంటే ఎవరళ్ళు? మన మహిమగల్ల తల్లులు, శ్రీమూర్తులు, శ్రీదేవతలు. ఈ దేవతల వల్లనే సంసారాలు కూలిపోతున్నాయి. మంచి మంచి ఏండ్ల నుంచి ఐక్యంగా ఉన్న కుటుంబాలే సర్వనాశనం అయిపోతున్నాయి మన శ్రీమూర్తుల దయ వల్ల. మనకి ఏంటిది అనుకుంటుర్రు? గర్వంగా చెప్పుకునే శ్రీమూర్తులం మనం ఇప్పుడు ఎట్లా తయారవుతున్నాం?